లోని 7 నియోజకవర్గాలను తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా గెలిచి తీరుతామని టీడీపీ ఎంపీ అభ్యర్థి దండు శివరామరాజు ధీమా వ్యక్తం చేశారు. తనపై నమ్మకంతోనే నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేశారని చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఉండి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మంతెన రామరాజు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఉండి నియోజకవర్గంలో టీడీపీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని మంతెన రామరాజు ఆశాభావం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో అందరినీ కలిసి ముందుకు వెళతామంటున్న టీడీపీ అభ్యర్థులతో మా ప్రతినిధి ఎంపీరావు ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఉండి ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుగురి వెంకట శివరామరాజు పేరు ఖరారు చేశారు. అయితే తాజాగా నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా శివరామరాజును మార్పు చేశారు. ఉండి ఎమ్మెల్యేగా ఎంపీ రేసులో ఉన్నటువంటి మంతెన రామరాజు కలవపూడి రాంబాబు పేరును ఖరారు చేశారు అధినేత చంద్రబాబు. ప్రస్తుతం మనతో వేటుగురి వెంకట శివరామరాజు ఉన్నారు. సార్ చెప్పండి, అనూహ్యంగా మీరు ఎమ్మెల్యేగా సీటు కేటాయించారు, మళ్ళీ ఎంపీగా మారింది, ఎలా ఉండబోతుంది? మొదటిసారి 2 సార్లు మీరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేశారు, మొదటిసారి ఎంపీగా వెళ్తున్నారు, ఎలా ఉండబోతుంది సార్? నర్సాపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అట్లాగే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు 6 సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నాయి, 1 బీజేపీకి ఇవ్వటం జరిగింది. మనం గతంలో భారీ ఆధిక్యాన్ని సంపాదించాం. అదే రీతిలో ప్రతి చోట కూడా ఈరోజు ఫీల్ గుడ్ ఉంది. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా చాలామంది దరఖాస్తులు చేసుకోవటం, వారి అభ్యర్థిత్వాలని పరిశీలించటం, ఫైనల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన శాసనసభ్యుడిగా ఉన్న నన్ను నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా వెళ్తే బాగుంటుందని ఆయనకు ఆలోచన తట్టడంతో నాకు తెలుగుదేశం పార్టీ తరఫున నర్సాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయమని ఆదేశించారు. వారి ఆదేశాన్ని నేను ఆశీస్సులుగా భావించి అక్కడ ప్రత్యేకించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 7 సెగ్మెంట్లలోని కూడా ప్రత్యేకించి జిల్లా అంతా కూడా మనం చేసే సేవా దృక్పథం కానీ అభివృద్ధి సంక్షేమం పట్ల కానీ ప్రజల్లో మంచి సానుకూలత ఉంటుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా మనం అంటే ఒక అభిమానం, ఆదరణ ఉంటాయి. మనం ఏదైతే అందరికీ అందుబాటులో ఉండే విధానం కానీ, అందరికీ మనం మమేకమయ్యే విధానం కానీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు, హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తపరుస్తారనే ఆలోచనతో నాకు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు. సార్, ఇప్పుడు మీరు 2 సార్లు సిట్టింగ్ ఎమ్మెల్యేగా చేశారు, 3వసారి కూడా దాదాపుగా మీకు అక్కడ నియోజకవర్గంలో ఎలాంటి పేరు ఉందో అందరికీ తెలిసిన విషయమే. 3వసారి కూడా మీరు ఖచ్చితంగా గెలుస్తారని టీడీపీ అధిష్టానం కూడా ఒక అంచనాకు వచ్చేసింది. ఇలాంటి సమయంలో కేవలం ఇంకా 20 రోజులు మాత్రమే ఉంది, 7 నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ చేయాలి. మీకు పాసిబిలిటీ ఉంటుందా ఈ 20 రోజుల్లో ప్రచారానికి సంబంధించి? ప్రచారం అంతా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచారం జరుగుతుంది. అక్కడ ప్రచారం అంతా కూడా 2 సైకిళ్ళు, ఎంపీకి ఒక సైకిళ్ళు, ఎమ్మెల్యేకి ఒక సైకిళ్ళు. ప్రజలందరూ కూడా ఎంపీ 2 సైకిళ్ళ మీద మనం బటన్ నొక్కడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. అఖండ విజయం చేకూరుతుంది. నర్సాపురం ఎంపీగా పలువురు పేర్లు, సుబ్బారెడ్డి గారు అని, కాసేపు సీతారామలక్ష్మి గారి పేర్లు వచ్చినాయి. అలాగే సేమ్ కమ్యూనిటీకి సంబంధించి రఘురామకృష్ణరాజు గారు వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. గెలుపు అవకాశాలు ఎలా ఉంటాయి అనుకుంటున్నారు? ఇప్పుడే చెప్పాను కదా, తెలుగుదేశం పార్టీ భారీ ఆధిక్యంతో గెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంచి ఫీల్ గుడ్ ఉంది. ముఖ్యమంత్రి తిరిగి చంద్రబాబు నాయుడు గారే కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదే రీతిలో మా నర్సాపురం, అందులో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం అనేటప్పటికీ కంచుకోట, ఖచ్చితంగా భారీ ఆధిక్యాన్ని పొందుతాం. రైట్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. సో ప్రస్తుతం మనతో ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మొదటి నుంచి నర్సాపురం ఎంపీ అభ్యర్థి రేసులో ఉన్నారు మంతెన రామరాజు గారు అలియాస్ కలవపూడి రాంబాబు. సార్ చెప్పండి, మీరు ఎంపీగా పోటీ చేద్దాం అనుకున్నారు, అనూహ్యంగా ఎమ్మెల్యేగా మారిపోయింది, ఎలా ఉండబోతుంది సార్? మీరు గెలిపోవటంలో ఎలా ఉన్నాయి? ఉండి నియోజకవర్గంలో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఎమ్మెల్యేగా మీకు? గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన జాతీయ అధ్యక్షులు వారు చంద్రబాబు నాయుడు గారు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజు గారు ఎప్పటి నుంచో జనాల్లో అందరికీ తెలుసు. ఆయనైతే బాగుంటుందని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయానికి ఆయన కట్టుబడి ఆయన ఉన్న స్థానంలో ఉండి ఎమ్మెల్యే స్థానాన్ని నాకు కల్పించడానికి మా శివన్న చాలా సపోర్ట్ చేశారు. ఆయన సపోర్ట్లో ఈరోజు మన పార్టీ కూడా నాకు సపోర్ట్ చేసి ఒక అవకాశం కల్పించింది. అవకాశాన్ని మా గ్రామ స్థాయి టీడీపీ కుటుంబ సభ్యులు కానించి మండల స్థాయి కానీ అలాగే నియోజకవర్గం స్థాయిలో కానీ అందరూ ఏకపక్షంగా ఆ పార్టీ గౌరవాన్ని
సపోర్ట్గా నిలబడుతూ నా కొడుకు సపోర్ట్గా నిలబడుతూ ఏదైతే టీడీపీ పార్టీ అభివృద్ధి ఫలాలు ఉన్నాయి చాలా రకాలుగా చేసింది అవన్నీ కలిసి నా గెలుపుకి సహకరిస్తాయి. అలాగే గెలిచి నేను అత్యధిక మెజార్టీతో వస్తానని నేను కోరుకుంటున్నాను. అంటే శివగారిని కనీసం అంటే పార్టీ పరంగా కూడా కాకుండా వ్యక్తిగతంగా కూడా నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. ఆ ఓట్లన్నీ కూడా మీకు టర్న్ అవుతాయి అనుకుంటున్నారా? శివగారికి ఉన్నటువంటి ఓట్లన్నీ కూడా నియోజకవర్గంలో శివగారు వేరు, నేను వేరు కాదు. ఇద్దరు సోదర భావంతోనే ఉంటాం. మా విలేజ్ స్థాయి కాడి నుంచి మండల స్థాయి వరకు ప్రతి ఊళ్ళో కూడా శివగారికి ఏ విధమైన గౌరవం ఇస్తారో అదే గౌరవం నాకు పూర్వం నుంచి ఇవ్వడం జరుగుతుంది. నేను ఎప్పుడు 15 ఏళ్ల నుంచి కమిట్మెంట్గా ఒక టీడీపీ పార్టీకి కట్టుబడి ఉన్నాను. ప్రతి కార్యక్రమంలో కూడా చేదోడు వాదోడుగా నేను పార్టీ కమిట్మెంట్గా ఉండటం వల్ల ఇవాళ నాకు పార్టీ చాలా మంచి అవకాశం ఇచ్చింది. చిన్న స్థాయి ఒక కార్యకర్త నేను ఒక స్థాయిలో ఉన్నోడిని ఈరోజు నాకు పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి చాలా గౌరవం ఇచ్చింది. ఆ గౌరవాన్ని ఎక్కడా పోకుండా గౌరవాన్ని నిలబెట్టుకునే స్థాయిలో నేను అత్యధిక మెజార్టీతో వచ్చి గెలిచి వస్తానని నేను ఆశిస్తాను. ఆల్ ద బెస్ట్ సార్. ఇది నర్సాపురం పార్లమెంటరీకి సంబంధించి అనూహ్యంగా కొన్ని మార్పులు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే శివరామరాజు నర్సాపురం ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా మంతెన రామరాజు అలియాస్ కలవపూడి రాంబాబు బరిలో దిగుతున్నారు. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో అటు నర్సాపురం ఎంపీతో పాటుగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్ కూడా ఖచ్చితంగా గెలిచి తీరుతామని చెప్పి ఇద్దరు నేతలు చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధాకర్తో ఎంపీ రావు, AB 24/7 అమరావతి.